కావల పట్టణ జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు అధ్యక్షతన రెడ్ క్రాస్ భవన్లో ఉత్తేజ ఉత్సాహంతో కొనసాగుతున్న జాతీయ సైన్స్ దినోత్సవ పోటీల్లో భాగంగా వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతం. అన్ని యాజమాన్యాలకి నేను తెలియజేసేదంటే మీ యొక్క విద్యార్థులకు ఫ్యాన్సీ డ్రెస్ అవి ఎటువంటి అంటే మన పర్యావరణ పరీక్షించే పర్యావరణవేత్తల ఫ్యాన్సీ డ్రెస్సులు లేదా సైంటిస్ట్ ఫ్యాన్సీ డ్రెస్సులు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వరిని గ్రామానికి చెందిన అంతుడు పాటూరు ధనంజయకి సంయుక్త సేవా సంస్థ జీవన జ్యోతి విభాగం ద్వారా సంస్థ సభ్యులు నేలపాటి వెంకటరమేష్, శాంతివర్ధన్, ఒట్టూరు శ్రీనివాసులు, నల్లపరెడ్డి సాయి సౌమ్యరెడ్డి, లంకపల్లి శ్రీనివాసరావు, వాకాటి మహేంద్ర శ్రీదేవి దంపతులు, గంధం ప్రసన్నాంజనేయులు, ఎంవిఎన్ ప్రసాదరావు, అంజాద్ ఆలీ సహకారంతో నెల్లూరు శ్రీ సిరిడి సాయి రూరల్ వెల్ఫేర్ మెడికల్ ఫౌండేషన్ నందు కంటి ఆపరేషన్ చేయించి చూపును ప్రసాదించడం జరిగింది. సమస్త దాతలకి నా నమస్కారాలు. నాకు 10-12 సంవత్సరాల నుంచి రెండు కళ్ళు కనపడకుండా వచ్చాయి. ఏ హాస్పిటల్కి పోయినా కూడా నీకు చూపు రాదు, ఏం లాభం లేదు అన్నారు. సురేంద్రు దయ వల్ల, మీ సమస్త దాతల దయ వల్ల నాకు చూపు వచ్చింది. బ్రహ్మాండంగా చూపు వచ్చింది. నాకు ఇప్పుడు బాగా కనపడుతుంది. మీ దయ వల్ల, సురేందర్ దయ వల్ల నాకు ఎంతో చూపు వచ్చేటట్టు చేశారు. ఎంతో గొప్ప పని చేశారు. మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటా నమస్కారం చేస్తున్నా. రత్నమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు ఎంవిఎన్ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో విశ్వశాంతి ఉన్నత పాఠశాల కావలినందు వివిధ పాఠశాలలలోని 8, 9, 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఇంగ్లీష్ గ్రామర్ టాలెంట్ టెస్ట్ విజేతలకు బహుమతులు వితరణ. పిల్లలకి వాళ్ళు ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని పెంపొందించాలనేటువంటి మంచి సంకల్పంతో వ్యయ ప్రయాసాలైనా కూడా ఆర్థిక భారం పెడుతున్నా కూడా వారికి వచ్చేటటువంటి పెన్షన్లోనే ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.